దేశవ్యాప్తంగా కమల వికాసం, దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ విజయ పంతాన నడుస్తుంది. విజయంగా గర్వంగా దేశవ్యాప్తంగా వెళ్తుంది. కానీ తెలంగాణలో ఎందుకు సాధ్యపడతలేదు అనుకుంటున్నారు? రాజకీయ పరిస్థితులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క పరిస్థితులు ఒక్కొక్కసారి సడన్గా కొన్ని మార్పులు చేర్పులు ఒక ఇష్యూస్ మీద ప్రజల ఒక ఆలోచన కూడా మారుతూ ఉంటాయి. ప్రజలు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం గెలిపించినప్పుడు ఆ రోజు పూర్తిగా టీఆర్ఎస్ సపోర్ట్ ఇవ్వలేదు. 61 సీట్స్ వాళ్ళు గెలిచారు. అంటే 119లో కేవలం ఒక సీట్ మాత్రం వాళ్ళకి ఎక్కువ వచ్చింది. మెజారిటీ పెద్ద అంత ఊహించినట్టు రాలే. మరి అదే నెక్స్ట్ సెకండ్ టైం గెలిచినప్పుడు 88 సీట్లు వాళ్ళు కైవసం చేసుకున్నారు. అక్కడ ప్రజల ఒక ఆలోచన తెలంగాణ రాగానే తెలంగాణ రాష్ట్ర సమితికి అంత వేయలేదు ఓట్లు. కానీ తెలంగాణ వచ్చిన 5 సంవత్సరాలతో వారికి వేశారు. మళ్ళీ అదే తెలంగాణ టీఆర్ఎస్ని ఓడించారు ప్రజలు. అంటే ప్రజల ఆలోచన సరళి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయని చెప్పి దాన్ని పెట్టి భారతీయ జనతా పార్టీ మేము డెఫినెట్గా మాకు కూడా మీ 8 సీట్లు మేము గెలిచినాము. 8 సీట్లు దాదాపు 15 సీట్లలో రెండో స్థానంలో ఉన్నాము. 21 సీట్లలో మాకు మంచి మినహా మాకు డిపాజిట్ వచ్చినాయి. సో కాబట్టి మీరు సరళి చూస్తే మాకు కూడా ఏం తక్కువ ఏం రాలేదు, మాకు కూడా బాగా వచ్చినాయి. తెలంగాణ సెంటిమెంట్ని, తెలంగాణ ప్రజల ఇష్టాన్ని వాళ్ళు బలంగా నమ్మే తెలంగాణ సెంటిమెంట్ని బీజేపీ పట్టించుకోనందుకే తెలంగాణలో బీజేపీకి ఈ పరిస్థితి వచ్చిందని అనుకోవచ్చు. తెలంగాణ సెంటిమెంట్ అనేది తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ సెంటిమెంటు తెలంగాణ అభివృద్ధి కింద మారింది. మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి సెంటిమెంట్ మీదనే మన పబ్బం గడుపుతూ ఉంటే రాజకీయ పార్టీలు మంచిది కాదు. సెంటిమెంట్ అనేది అది వచ్చింది, ఆ సెంటిమెంట్తోనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత సెంటిమెంటు అభివృద్ధి కింద మారాలి. దట్ ఈస్ వాట్ వీ రిక్వైర్. ఈరోజు ఏం అభివృద్ధి చేశారు ఒక్కసారి ఆలోచిస్తాం. మీరు కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పెట్టి ఈరోజు అప్పులు తీసుకువచ్చి మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారు? మీరు ఉద్యోగాలు ఇవ్వగలిగిందా? జాబ్ క్యాలెండర్ ఇవ్వగలిగిందా? పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వగలిగిందా? రైతులకు రైతు బంధు సమయానికి ఇవ్వగలుగుతున్నదా? ఏదో అప్పుడు ఇంత పెడతా ఇప్పుడు ఇంత పెడతాం. మీరు డెవలప్మెంట్ ఏం చేయగలుగుతున్నారు? మీరు మొత్తం ప్రైవేట్ రంగం మీద డిపెండ్ అవుతున్నారు. భూములు అమ్మి ఈరోజు రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి మీకు వచ్చింది. ఎందుకు మన రాబడి ఈరోజు తక్కువగా ఉన్నది, ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్నది? దీని ద్వారా ప్రజల మీద భారం పడట్లేదా? 5 లక్షల కోట్ల ఒక ధనిక రాష్ట్రాన్ని మీరు 5 లక్షల కోట్ల ఒక అప్పుల్లో తీసుకుపోయారే, ఇది ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? డెఫినెట్గా దీని మీద ఆలోచిస్తారు. మీరేమి ఇచ్చారు? కేంద్రం ఏమి ఇచ్చిందంటే ఏం చెప్పగలరు? ఒక ప్రాజెక్టులు ఇచ్చారా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎక్కడ ఇచ్చారు చెప్పగలుగుతారా? డెఫినెట్ చెప్పగలుగుతాను. తెలంగాణకు మీరు ఇచ్చిన ఒక్క ప్రాజెక్టు తెలంగాణకు చెప్తాను, దేశంలో కూడా ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసి తెలంగాణకి ఇచ్చింది చెప్పండి. ఫస్ట్ తెలంగాణ చెప్తా మీకు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గతంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని తరలించింది ఎలక్షన్స్ అప్పుడు బయటికి, మళ్ళీ కొట్లాడి తీసుకొచ్చింది మేము. ఇప్పుడు కాజీపేట బ్రహ్మాండ కోచ్ ఫ్యాక్టరీ తయారు. దీన్ని పోయొచ్చాను మన అశ్విని వైష్ణవ్ గారితో. 1 ఆజం జాహీ మిల్స్ చాలా ఫేమస్ మిల్స్ ఉంటుంది వరంగల్, అదంతా మూసుకోపోయినాయి. అక్కడ పిఎం మిత్ర ఈరోజు టెక్స్టైల్ పార్క్ అక్కడ వరంగల్ రాబోతుంది. మొత్తం జహీరాబాద్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కింద దాన్ని డెవలప్ చేయాలంటే అక్కడ ఇండస్ట్రియల్ జోన్ తయారైంది. ఎయిమ్స్ తీసుకొచ్చినాను. అదేవిధంగా వరంగల్లో ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు శాంక్షన్ అయిపోయింది. 230 ఎకరాలు ఇంకా ఎక్వైర్ కావాలి. స్టేట్ గవర్నమెంట్ పని అనేది చేస్తే అయిపోతుంది. ములుగులో సెంట్రల్ యూనివర్సిటీ మేము ఇవ్వడం జరిగింది. అది కాక జాతీయ రహదారులు మేము ఈరోజు 12 రహదారులు గ్రీన్ వేస్ కూడా ఇచ్చినాం. మీరు ఎక్కడ కూడా పోండే ఈరోజు దాదాపు అన్ని 33 జిల్లాలకు ఈరోజు అనుసంధానం జాతీయ రహదారుల వల్ల అయింది. ప్రతిరోజు ఈరోజు జాతీయ రహదారులు ఎక్కడో చోట కడుతూనే ఉన్నారు. దీంతో చాలా పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు, రైతులు ఒక భూముల ధర పెరగటము, రకరకాలైనటువంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇది తర్వాత రామగుండం ఫర్టిలైజర్ ఒక ఉంది. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ పునరుద్ధరణ చేసుకొని దాంట్లో ఫర్టిలైజర్ ప్రొడక్షన్ తెలంగాణకు దాన్ని మళ్ళీ కొంత 40% వాటా ఇచ్చేటట్టు మనం ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణకు 3000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఒక పర్మిషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో చాలా సోలార్ కంపెనీస్ స్టార్ట్ అయిపోయినాయి. తద్వారా మనకు కరెంటు ఏదైతే మనం కన్వెన్షనల్ ఎనర్జీ మనం ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ దీంట్లో సోలార్ ఎనర్జీ మీద మనం డిపెండ్ అవుతా ఉన్నాం. ఈ విధంగా నేను చెప్పుకుంటూ పోతే 13 లక్షల కోట్లు చెప్తానండి. 13 లక్షల కోట్ల రూపాయలు అంటే ఇది ట్యాక్స్ డెవల్యూషన్ అదనంగా ఈ యొక్క 13 లక్షల కోట్లు ఈ 12 సంవత్సరాలు మీకు ఇవ్వడం జరిగింది. ఇది కాదని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మన కళ్ళ ముందు జాతీయ రహదారులు కనబడతా ఉన్నాయి. ఇది కాక మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్
దాదాపు సగం రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ అయిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే స్టేట్ ఆఫ్ వాడు ఇప్పుడు తెలంగాణ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1000 crores కడతా ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి ఒక ఎయిర్పోర్ట్ కూడా పనికిరాదు అటువంటి ఒక రైల్వే స్టేషన్ కడతా ఉన్నారు. తర్వాత 5 వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఇచ్చారు. తర్వాత 3 బుల్లెట్ ట్రైన్స్. రైళ్ల ప్రస్తావన కానీ రైతులకు ఎక్కడ వచ్చినాయి? ఎక్కడ లేదు నీళ్లు, ఎక్కడ లేదు నిధులు, నియామకాలు ఎక్కడ లేదు. స్టేట్ గవర్నమెంట్ నీకు చెప్తే దానికి కూడా వస్తాను నేను. రైతులు మనం 3 బుల్లెట్ ట్రైన్స్ రావడం జరిగింది. తర్వాత తెలంగాణలో ప్రతి ఒక్క రైల్వే బడ్జెట్లో హయ్యెస్ట్ స్పెండింగ్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైల్వేస్ మీద మేము పెడతా ఉన్నాం. రైల్వేలు అన్నీ కూడా బ్రాడ్ గేజ్ అయిపోయినాయి. ఇక్కడ కూడా మీటర్ గేజ్ మనకు తెలంగాణ లేదు మీకు. కాబట్టి ఈ డెవలప్మెంట్ అంతా మనకు కళ్ళకు కనబడుతున్న డెవలప్మెంట్ మనకు అది వాస్తవంగా కాదని చెప్పి ఒకసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ అడగమని చెప్పండి. తర్వాత నీళ్లు నియామకాలు నిధులు, ఈ నీళ్లు నియామకాలు నిధులు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్టు.